नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूजमध्ये आपले स्वागत आहे। पाहूयाच्या ठळक बातम्या। शहराच्या सर्वांगीण विकासासाठी कटिबद्ध असल्याचे पालिका अध्यक्ष म्हणाला। अनुषा यांनी शहरातील अनेक वस्त्यांना भेट देऊन तेथील समस्या जाणून घेतल्या। राज्याचा अर्थसंकल्प सार्वजनिक आहे असे एका अधिकाऱ्यांनी सांगितले। ते सर्व क्षेत्रांना लक्षात घेऊन तयार करण्यात आले आहे। अव्याहतपणे चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद। संत सेवालाल भक्त महासंकल्प पादयात्रा शंकर लोधी ते पौरादेवी मंदिरापर्यंत 8 दिवसांची पादयात्रा। आजच्या सविस्तर बातम्या। पालिका अध्यक्षा भंडारी अनुषा म्हणाल्या की त्या आदिलाबाद शहराच्या सर्वांगीण विकासासाठी कटिबद्ध आहे। रविवारी त्यांनी शहरातील सुभाषनगर, रिक्षा कॉलनी आणि कर्मचारी कॉलनीला भेट देऊन स्थानिक समस्या जाणून घेतल्या। त्यांनी स्पष्ट केले की कोणी सांगितल्यास त्या शहरी विकासासाठी अर्थसंकल्प तयार करणार नाहीत, तर स्वतः वार्डला भेट देऊनच निधीचे वाटप करतील। त्यांनी वसाहतीतील रहिवाशांना आश्वासन दिले की नवीन पुलाच्या बांधकामासाठी विशेष उपाययोजना केल्या जातील। నేను ఎవరో చెప్తే నేను బడ్జెట్ పెట్టాను, ఎందుకంటే వార్డ్ ప్రత్యక్షంగా చూసి పెడతాను। దాదాపు నేను వచ్చి చూసినా కాబట్టి చాలా మట్టుకు అసలు రోడ్సే లేవు కాబట్టి ప్రత్యేకంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ రోడ్ల గురించి కూడా ఆలోచిస్తాం। ఎందుకంటే నేను మార్నింగ్ రాలేకపోయినా కానీ నేను అన్నీ చూసిండే కాబట్టి ప్రత్యేక దృష్టి పెడతాం। ఏదైతే లైట్స్ కానీ మళ్ళీ రోడ్స్ కానీ అది వెహికల్ కానీ ఏదున్నా కూడా దగ్గరుండి చూసుకుంటాం। కాకపోతే కొంచెం టైం ప్రాసెస్, ఇంకా మాకు ఇంకా అన్నీ కొత్తగా కాబట్టి ఆయన 2 times చేసిండు, నేను కొత్తగా అన్నీ తెలుసుకోవడానికి టైం పడుతుంది। తిరిగి ట్రై చేస్తున్నా, అన్నీ ఫాస్ట్గా తెలుసుకుంటున్నా। మీ వారి యొక్క సమస్య లేదున్నా కూడా దగ్గరుండి చూసి ప్రయత్నం చేస్తాం మేము కూడా, ఎందుకంటే కొంచెం బడ్జెట్ రావడానికి టైం పడుతుంది। పెద్ద ప్రాసెసే, మనకు తొందరగా కావాలంటే కాదు, ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి। ప్రైవేట్ అంటే తొందరగా అయిపోతుంది, గవర్నమెంట్ ప్రాసెస్ ఎట్లుంటుంది మీ అందరికీ తెలుసు। శాలరీ విషయంలో కానీ దేంట్లో కానీ టైం ప్రాసెస్ తప్పకుండా చేస్తాము। మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఇంకా ఎక్స్ట్రా అన్నగారు ఉన్నారు, వసంత్ అన్నగారు, ఆయనకు తెలియజేయచ్చు, లేదా డైరెక్ట్ మా వారు కూడా ఉన్నారు, లేదా మీరు మున్సిపాలిటీకి వచ్చినా కూడా ఛాంబర్లో కలవచ్చు। ఏ సమస్య ఉన్నా తప్పకుండా మేము మా దృష్టికి తీసుకొస్తే చేసే ప్రయత్నం మాత్రం తప్పకుండా నేను చేస్తాను। काँग्रेस पक्षाचे जिल्हा प्रवक्ते बालुरी गोवर्धन रेड्डी म्हणाले की राज्य सरकारने सादर केलेला अर्थसंकल्प लोकप्रिय आहे। त्यांनी रविवारी शहरातील DCC कार्यालयात माध्यमांशी संवाद साधला। ते म्हणाले की शिधापत्रिकाधारकांना मोफत विमा देणे समाधानकारक आहे। त्यांनी म्हणाले की जिल्ह्यातील प्रलंबित प्रकल्प पूर्ण करण्यासाठी निधी मंजूर करण्यात आलेला आहे। मागील सरकारने प्रकल्पाकडे दुर्लक्ष केले होते आणि सध्याच्या सरकारच्या काळामध्ये विकासाला गती मिळेल। రెండేషన్స్ కొంచెం ఉండండి। कोडू रवि सीनियर कार्यकर्ता, मोइन अहमद सीनियर कार्यकर्ता, जनरल सेक्रेटरी, जॉइंट सेक्रेटरी। DCC పూర్తి స్థాయి జిల్లా కమిటీలన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేసుకోవడం జరిగింది। దాంట్లో పదవులు అలంకరించినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాపై నమ్మకం ఉంచి నాకు జిల్లా అధికార ప్రతినిధించినందుకు కృషి చేశారు। అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మరి మొన్న రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మరి అన్ని రంగాలను ఒక
వైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధిని మరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి గత సంవత్సరం చూసినట్టయితే 1,04,000 కోట్లు మరి సంక్షేమానికి పెడితే ఈసారి 40% అదనంగా అంటే 1.49 lakh crores ఈసారి మళ్ళీ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. చెనాకా కోట ఏదైతే సిఆర్ఆర్ గారి పేరు మీద సిఆర్ఆర్ బ్యారేజ్ అని పెట్టడం జరిగిందో దానికి దాదాపు 157,54 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. దాదాపు 50,000 ఎకరాలకు నీరు అందించేటువంటి ఒక పథకాన్ని మరి తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి గతంలో కూడా 10 సంవత్సరాలు పూర్తి చేయనటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని విమర్శించడం అనేది జరిగింది. హెల్త్ కొరకు కానీ అదేవిధంగా సంక్షేమం కొరకైతే నిధులు బాగానే కేటాయించినటువంటి విషయం మనకు తెలుసు. ఎడ్యుకేషన్ విషయంలో కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయలు మరి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ ని ఏర్పాటు చేయాలని చెప్పి, అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రతి జిల్లాలో ఉండాలన్న ఉద్దేశంతో ఏటీసీల ద్వారా మరి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఐటీఐలలో మరి టాటా సంస్థతోటి కొలాబరేషన్ లో ఈ రోజు దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోత్ నియోజకవర్గం, ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐటీఐ కావచ్చు, మరి ఊట్నూరులో ఉన్నటువంటి ఐటీఐకి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లో కోర్సెస్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతున్నది. విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకు ఉద్యోగాలు లభిస్తాయి అన్న ఉద్దేశంతో దూరదృష్టితోటి వాళ్ళకు ఒక 2,000 రూపాయలు దీంట్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళకు 2,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలి అని చెప్పి, అంటే ఒక उद्योगम వచ్చే విధంగా ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. एसएफआय नेते किरण यांनी भगत सिंग यांच्या प्रेरणेने साम्राज्यवादी शक्तीविरुद्ध लढण्याचे आवाहन केले. त्यांनी रविवारी शहरातील सीआयटीयू कार्यालयात विद्यार्थी संघटनेच्या नेत्यांसोबत माध्यमांशी संवाद साधला. ते म्हणाले की हुतात्म्याच्या पुण्यतिथीनिमित्त एसएफआय आणि डीवाय यांच्या या संयुक्त विद्यमानाने सोमवारी एका भव्य रॅलीचे आयोजन करण्यात येईल. स्वातंत्र्य सैनिकाच्या आकांक्षा पूर्ण करण्यासाठी सर्वांनी प्रयत्न केले पाहिजे आणि त्यांनी लोकांना, तरुणांना या रॅलीमध्ये मोठ्या संख्येने सहभागी होऊन यशस्वी करण्याचे आवाहन केले. हुतात्म्याचे बलिदान स्मरणात ठेवले पाहिजे असेही त्यांनी सुचवले. సామ్రాజ్యవాదం ఇంక్విలాబ్ జోహార్ రాజ్గురు సుఖ్దేవ్ భగత్ సింగ్ జోహార్ భగత్ సింగ్ ఆశయాలను సాధిస్తాం భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ఆశయాలను సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ వర్ధంతి కార్యక్రమాన్ని సాధిస్తాం మీ ఆశయాలను సుఖ్దేవ్ వర్ధంతి కార్యక్రమాన్ని పోరాడదాం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం చేయండి. భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ వర్ధంతి కార్యక్రమాన్ని సామ్రాజ్యవాదం ఇంక్విలాబ్ జోహార్ రాజ్గురు సుఖ్దేవ్ భగత్ సింగ్ జోహార్ భగత్ సింగ్ ఆశయాలను సాధిస్తాం భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ఆశయాలను సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ వర్ధంతి కార్యక్రమాన్ని సాధిస్తాం మీ ఆశయాలను పోరాడదాం సామ్రాజ్య. మార్చి 23న భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ, సిఐటియు, ఐద్వా, టిఏవిఎస్, టిఏజిఎస్ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు నూనుగు మీసాల వయసులో భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనందరి కోసం ప్రాణాలు అర్పించిన వీరులు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల 95వ వర్ధంతి కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు సిఐటి జిల్లా కార్యాలయం నుండి భగత్ సింగ్ చౌక్ వరకు ర్యాలీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువజనులు, సామాజిక బాధ్యత కలిగిన భారతీయ పౌరులందరూ ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలనేది మేము కోరుతా ఉన్నాం. ఆనాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ దాస్య శృంఖలాల్ని పెంచడం కోసం, భారతావని స్వాతంత్ర్యం కోసం 22 ఏళ్ల చిరు ప్రయాణంలోనే మనందరి కోసం ప్రాణాలు అర్పించారు. నేటికి ఆ స్వాతంత్రోద్యమ వీరుల ఆశయాలు అలాగే మిగిలిపోయిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ విద్య, వైద్యము, ఉపాధి అవకాశాలు అందరికీ అందుబాటులో లేకుండా పోతున్నాయి. ప్రభుత్వాల వైఫల్యాల ఫలితంగా అనేక మంది విద్యార్థులు, యువజనులు విద్యా ఉపాధికి నోచుకోలేని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి ఆ స్వాతంత్రోద్యమ అమరవీరుల ఆశయాల సాధన కోసం, భారతదేశంలో పుట్టిన ప్రతి పిల్లాడికి విద్య కోసం, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధి కోసం, అదేవిధంగా ఈ గంజాయి డ్రగ్స్ నిర్మూలన కోసం రేపు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లాలోని ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం.
కాబట్టి ఈ సాంస్కృతిక నృత్యాలు ఆటపాటలతోటి ఈ ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. విద్యార్థులు, యువతులు ఎక్కువ संख्येలో హాజరై ఈ ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తాం. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांचा जन्म एक शेतकरी गरीब कुटुंबातून झाला आणि ते स्वयंप्रयत्नातून पुढे आले. त्यांनी अन्नदान कार्यक्रम हा चालू केला आणि तो आजही अव्याहतपणे सुरू आहे. अमेरिकेतून आदिलाबादला आल्यानंतर त्यांनी KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले. शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस इथे अनेक लोक जेवण करून त्यांना आज आशीर्वाद देत आहे आणि त्यांनी केलेल्या कार्याचे कौतुकही करत आहे. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. చుట్టుపక్కల గ్రామాలు జెండాలే. मावलाचे उपनिरीक्षक राजशेखर रेड्डी यांनी लोकांना त्यांच्या या वस्त्यांमध्ये CCTV कॅमेरे बसवायचे आवाहन केले. जिल्हा पोलीस अधीक्षकाच्या या आदेशानुसार पोलीस या तुमच्यासाठी आहे या कार्यक्रमाचा एक भाग म्हणून पोलीस ठाण्याच्या हद्दीतील वसाहतांमधील अनेक समस्यांविषयी लोकांना जागरूक करण्यात आले. त्यांनी रविवारी मावला झोन 2 मध्ये पोचम्मा मंदिराच्या जवळ आयोजित कार्यक्रमाला हजेरी लावली. त्यांनी CCTV कॅमेरे बसवणे, अंमली पदार्थाचे निर्मूलन यासारख्या विषयावर आपले विचारही मांडले. त्यांनी तरुणांना गांजाच्या व्यसनामध्ये न अडकवण्याचा सल्ला दिला. गुन्हे घडू नये यासाठी लोकांनी सतर्क राहावे असा सल्लाही त्यांनी दिला. संत सेवालाल महाराज आणि बंजारा दीक्षापार यांच्या या भक्तांनी दीक्षाभूमी प्रेमसिंग महाराज यांच्या नेतृत्वाखाली पादयात्रा काढली. या महिन्याच्या 19 तारखेला शंखरलोधी येथून सुरू झालेली महासंकल्प पादयात्रा 26 तारखेपर्यंत चालणार असून पौरदेवी मंदिराच्या यांची सांगता होणार आहे. रविवारी भाविकांनी तलामाडगू मंडळातील सुनकोडीला गाठली. तेथे भक्तांची भोजन आणि निवासाची व्यवस्था जनाबाई गणपत नायक, मणी जांदागुडा जैनूर मंडळाचे सरपंच यांच्या आश्रयाने करण्यात आली होती. या महासंकल्प पादयात्रेत सेवालालचे 5000 पर्यंत भाविक सहभागी झाल्याचे आयोजकांनी सांगितले. बेला मंडळातील दहेगाव गावामध्ये रविवारी काँग्रेस पक्षाच्या वतीने अनेक इंद्रम्मा घराच्या गृहप्रवेश सोहळ्याला आयोजित करण्यात आला.
तर या गृहप्रवेश सोहळ्यामध्ये आत्मा समितीचे अध्यक्ष संतोष राव, कृषी बाजार उपाध्यक्ष विलास पाटील यांच्यासह मंडळ काँग्रेस पक्षाचे प्रमुख नेते सहभागी झाले होते. नंतर काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या वतीने त्यांनी लाभार्थ्यांना नवीन कपडे भेट दिले आणि त्यांना शुभेच्छा दिल्या. संतोष राव म्हणाले की सरकारने गरिबासाठी हाती घेतलेली गृहनिर्माण योजना गरिबासाठी खूप फायदेशीर ठरेल आणि त्यांचे स्वतःचे घर घेण्याचे स्वप्नही पूर्ण करेल. ఇందిరమ్మ గృహ సందర్భంగా మరి ఈ గ్రామ కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు నేను రావడం మొన్న చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో మనందరి అభిమాన నాయకుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గ్రామానికి మొదటి ఫేజ్ లో 29 గృహాలు ఇందిరమ్మ గృహాలు రావడం జరిగింది. ఈ పెద్ద గ్రామం కాబట్టి తప్పకుండా రెండో ఫేజ్ లో మరి ఇంకా అత్యధికంగా గృహాలు వచ్చే విధంగా మరి గ్రామ కాంగ్రెస్ నాయకులందరూ గ్రామానికి అత్యధికంగా గృహాలు కేటాయించే విధంగా నేను ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, స్థానిక ఎమ్మెల్యే నేను ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాను అని చెప్పుకుంటున్నప్పటికీ అవి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇల్లే తప్ప నీ సొంత ఇల్లు కావు, నరేంద్ర మోడీ ఇల్లు కావు, అవి ఇందిరమ్మ ఇల్లే, అవి ఇందిరమ్మ పేరు మీద ఉన్నటువంటి ఇల్లు తప్ప ఇంకొకటి కాదనే విషయాన్ని మనం కూడా ఎక్కడికక్కడ ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఎక్కడైనా మరి స్థానిక ఎమ్మెల్యే ఇచ్చే గృహాలు పేదలకు కాకుండా చాలా గ్రామాల్లో మనం చూస్తా ఉన్నాం. మరి కార్యకర్తలకు, వారి ఏజెంట్లకు, మరి చాలా మంది భూములు ఉన్నటువంటి వ్యక్తులకు, 4 వీలర్స్ ఉన్నటువంటి వ్యక్తులకు ఆయన అధికారులను బెదిరించి చాలా గ్రామాలు ఇల్లు ఇప్పిస్తా ఉన్నారు. అటువంటి ఎక్కడ ఉన్నా మన కార్యకర్తలు తప్పకుండా అధికారులకు ఫిర్యాదు చేసి నిజమైన పేదలకే ఇందిరమ్మ ఇల్లు దక్కేటట్టు కృషి చేయవలసినటువంటి బాధ్యత కూడా. गाव दहेगाव म्हणजे काँग्रेसचा गाव असा एक मानलेला गेला आहे. त्याकरिता काँग्रेसचा गाव आहे म्हणून 7 वर्षात एक सुद्धा घर दिलेलं नाही आहे त्यांनी. टीआरएस गव्हर्नमेंट होतं, बीआरएस गव्हर्नमेंट होतं, त्यांनी आजपर्यंत दहेगावला एक घर सुद्धा नाही दिलं. जर आमची गव्हर्नमेंट आली त्यानंतर आज आमच्या दहेगावमध्ये इंदिरामा कॉलनी म्हणून आहे, इथं काही 9 घरं आणि जुन्या गावामध्ये 30 घरं असे 37 घरं देण्यात आलेले आहे. बेला मंडळातील पाटण गावामध्ये गावाचे सरपंच गुलाबी यांनी काँग्रेस पक्षाचे मंडळ अध्यक्ष फौजुल्ला खान यांच्या समावेमध्ये राष्ट्रीय ग्रामीण रोजगार हमी योजनेअंतर्गत विविध विकास कामाची भूमिपूजन केले. फौजुल्ला खान यांनी सांगितले की गावामध्ये शाळेची संरक्षण भिंत आणि सिमेंट कॉन्क्रीटच्या रस्त्यावरील पुलाच्या बांधकामासाठी 36 लाख रुपये खर्च करून भूमिपूजन करण्यात आले होते. ते म्हणाले की सार्वजनिक सरकारच्या अंतर्गत अनेक गावे विकासाच्या मार्गावर आहे आणि त्यांनी विविध विकास कामांसाठी निधी मंजूर करणारे मुख्यमंत्री रेवंत रेड्डी, प्रभारी मंत्री जुपल्ली कृष्णाराव आणि निधीसाठी काम करणारे काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांचे त्यांनी आभार मानले.
జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వం, కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ పాటన్ గ్రామానికి 16 లక్షల ప్రహరీ గోడ, తర్వాత కిచెన్ షెడ్, స్కూల్ ఇంకా బాయ్స్ టాయిలెట్స్, ఇవి 16 లక్షలతో, అదే మాదిరిగా 7 లక్షల సీసీ రోడ్డు, ఇంకా 20 లక్షలతో ఒక కల్వర్ట్ అనేది మంజూరు చేయడం జరిగింది. మరి ఇట్టి పనులను మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, మరియు మా ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారికి మేము పాటన్ గ్రామస్తుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు అంచెలంచెలుగా చూస్తూ ఉన్నాం మనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల లోపు 2.5 సంవత్సరాలు కాబోస్తుంది. ఈ 2.5 సంవత్సరాలలో పల్లెలు, గ్రామ పంచాయతీలు అనేటివి అభివృద్ధి పథం వైపు ప్రయాణిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి పనులు త్వరలోనే మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి యొక్క ఆధ్వర్యంలో, అదే మాదిరిగా కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ గ్రామానికి మరింత అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తామని మేము ఈరోజు తెలియజేస్తున్నాము. అదే మాదిరిగా ఇదే కాకుండా ఇంకా ఇండ్లు కానివ్వండి, రాబోయే ఇప్పుడు ఏప్రిల్ మాసంలో కొత్త ఇందిరమ్మ ఇల్లు రావడం జరుగుతూ ఉంది. ఈ గ్రామానికి మరి అత్యధికంగా ఇండ్లు కూడా తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాము తప్పకుండా. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి అనేది సాధ్యమనేది ఉంటుంది. ఇంకా ఈరోజు మరి ఎంతో రైతులు కూడా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులు కూడా ఈ రోజు నుంచి మనము వారి ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది. మరోసారి మేము ఇట్టి పనులు మా గ్రామానికి మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, इन्चार्ज मंत्रिवर्यకు మరియు మా आदिलाबाद इन्चार्ज कंदी श्रीनिवासरेड्डी वाరికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. निर्मल जिल्ह्यातील बासरा IIIT मध्ये शिक्षण घेत असलेल्या PUCच्या विद्यार्थ्यांना आजपासून सुट्टी जाहीर करण्यात आली आहे. IIIT मधील सध्याची परिस्थिती लक्षात घेता शैक्षणिक विभाग या महिन्यापासून सुट्टी जाहीर करत आहे असे शैक्षणिक आणि नियोजन विभागाच्या सहयोगी अधिष्ठानी एका निवेदनामध्ये म्हटलेले आहे. वर्ग पुन्हा सुरू होण्याची तारीख लवकरच अधिकृतपणे जाहीर केली जाईल असेही सांगण्यात आले. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. शहराच्या सर्वांगीण विकासासाठी कटिबद्ध असल्याचे पालिका अध्यक्ष म्हणाला. अनुषा यांनी शहरातील अनेक वस्त्यांना भेट देऊन तेथील समस्या जाणून घेतल्या.
राज्याचा अर्थसंकल्प सार्वजनिक आहे असे एका अधिकाऱ्यांनी सांगितले. ते सर्व क्षेत्रांना लक्षात घेऊन तयार करण्यात आले आहे. अव्याहतपणे चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद. संत सेवालाल भक्त महासंकल्प पादयात्रा. शंकर लोधी ते पौरादेवी मंदिरापर्यंत 8 दिवसांची पादयात्रा. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.